యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ విశిష్ట కార్యక్రమం సువార్త సప్తాహం అనే ప్రత్యేకమైన కార్యక్రమంలో ఈ రోజు నుండి ప్రారంభించబడిన గుడికలు ఈరోజు ఉదయం ప్రభాత స్తుతి ఆరాధన వస్తున్న మందిరంలో దేవుడు ఆశ్చర్యకరంగా జరిగించాడు. అదే రీతిగా సంగకుడిగా దర్జలు శిఖాసాల్మన్ గారి ఆధ్వర్యంలో దేవుడు మహిమకరంగా జరిగించిన దానమును బట్టి దేవుడు నామానికి స్తోత్రములు. ఈ సమయంలో ఒక వినూత కార్యక్రమము సంధ్యాస్తుతి అనే ప్రత్యేకమైన కార్యక్రమానికి ఉభయ దైవ సేవకులందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాము. ఈ సమయంలో ఈ కూడిక మనము ప్రారంభించుకుందాం. మన మధ్య యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ పూర్వపు ఎగ్జిక్యూటివ్ సభ్యులు దైవజనులు పాస్టర్ వై జోసెఫ్ గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా వారికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు. పౌరులు గారైన రవీణ గారు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. సదా ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు ప్రభువా వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సంధ్యాస్తుతి అనే కోరికను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. ఈ దాసులు ప్రియులు పౌరులు గారైనటువంటి రమణ గారి హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. వీళ్ళు జోసెఫ్ గారు లోకాన్ని బట్టి వందనాలు. వారి చర్చిలో ఏర్పాటు చేయబడిన నా ప్రభువా ఈ సంధ్యాస్తుతి ప్రార్థన కోరికను బట్టి నేను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. నమ్మదగిన దేవుడు ప్రభువా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా నీ నామమును స్తుతించవలసినది, ఘనపరచవలసినది ప్రభువా. ప్రైజ్ ద లార్డ్. స్వార్థ సప్తాహం అనే కార్యక్రమాన్ని దేవుడు ఎంతో దీవెనకరంగా జరిగిస్తూ ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు రవిప్రసాద్ అయ్య గారికి, అలానే అధ్యక్షులకు ప్రత్యేక వందనాలు తెలియ ఇప్పుడు వచ్చిన దైవ సేవకులు మీ అందరూ కూడా ప్రభువుని యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూచాను పాట పాడుకుందాం. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా
నీకై వెలిగించానా, రక్షించానా, నీకై వెలిగించానా. చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. ఒకరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒకరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నన్ను చూశావని. ధనమునిచ్చావయా, ఘనతనిచ్చావయా, శ్రద్ధ నిలిపావయా, పోషింప చేశావయా. ధనమునిచ్చావయా, ఘనతనిచ్చావయా, శ్రద్ధ నిలిపావయా, పోషింప చేశావయా. ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇప్పటికైనా నీకోసం నే కష్టపడతానయా, ఇప్పటికైనా నీకోసం నే కష్టపడతానయా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయా. ఏం చేశానయ్యా, ఏ మోసానయ్యా, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూశావని. స్తోత్రం. ఇల్లునిచ్చావయా, వాహనమిచ్చావయా, భాగ్యమిచ్చావయా, నాకు సుఖమునిచ్చావయా. యేసయ్యా ఇల్లునిచ్చావయా, వాహనమిచ్చావయా,
భాగ్యమిచ్చావయా, నాకు సుఖమునిచ్చావయా. ఇన్ని ఇచ్చిన నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. ఇన్ని ఇచ్చిన నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయా. ఏం చేశానయ్యా, ఏం మోసానయ్యా, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని. ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూశావని. ప్రాణమిచ్చావయా, బుద్ధినిచ్చావయా, మాటలిచ్చావయా, నాకు బ్రతుకు నేర్పావయా. ప్రాణమిచ్చావయా, బుద్ధినిచ్చావయా, మాటలిచ్చావయా, నాకు బ్రతుకు నేర్పావయా. ఇన్ని ఇచ్చిన నిన్నే నేను ఘనపరిచానా, నిన్నే ఎదిరించానా. ఇన్ని ఇచ్చిన నిన్నే నేను ఘనపరిచానా, నిన్నే ఎదిరించానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయా. ఏం చేశానయ్యా, ఏం మోసానయ్యా, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని. ఏ మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూశావని. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని. ఏ మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూశావని. ఒకరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒకరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయా. లలలాలలలలలలే లాలలలలా, లలలాలలలే రంగాలే లాలలలలా, లలలాలలలలలే లాలలలలా. దేవునికి స్తోత్రం. తను పరవశిస్తూ మనల్ని పరవశింపచేసిన పాట పాడి ప్రభునామాన్ని కనపరిచిన పాస్టర్ సువర్ణరాజయ్య గారికి వందనాలు. అలాగే లేఖన పారాయణం 100వ కీర్తన మన మధ్యన్న పాస్టర్ నరేంద్ర గారు వచ్చి ధ్యానము చేస్తారు.
చెబుతా. యూపీఎఫ్ విశిష్ట కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం మనం ఇప్పటికే 2 సెషన్స్లో మనం కొనసాగుతూ వచ్చాం. ఈరోజు సాయంత్రం సంధ్యాస్థితిలో మనందరం పాల్గొనటానికి ప్రభు చూపిన కృపను బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ కూడి వచ్చిన అభిషక్తులు దైవజనులందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ సమయంలో 100వ కీర్తన అందరం మనం లేఖన పారాయణం చేద్దాం. మొదట నేను చదువుతాను. నేను చదివిన దాన్ని మీరు తిరిగి అదే వచనాన్ని మీరు తిరిగి చదవాల్సిందిగా మనవి. ఉత్తర ప్రత్యుత్తరం కాదు, నేను చెప్పిన మాటనే మీరు మరలా తిరిగి చెప్పాలి. అందరం కలిసి మన బైబిల్ని మనం తెరిచి మనం 100వ కీర్తన లేఖన పారాయణం చేద్దాం. 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రభు ఈ వాక్యమును మన వినికిల్లో దీవింప చేయుదురుగాక. ఆమేన్. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అధ్యక్షుల వారికి, కమిటీ వారికి నిండు వందనాలు. థ్యాంక్ యూ. లేఖన పారాయణం ధ్యానము చేసిన పాస్టర్ గారు నరేంద్ర గారికి హృదయపూర్వకమైన వందనాలు. ఈ క్షణాన మరి మన మధ్యనున్న ఎన్ రమేష్ డేవిడ్ నిట్ల గారు ప్రార్థన చేస్తారు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రములు 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 నాయనా. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. కృపగల దేవా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మలను ఎంతగానో ప్రేమించుచు నీ సన్నిధిలో ప్రభువా మా ద్వారా మీరు మహిమ పొందుకున్నట్లుగా మీరు జరిగించుచున్నటువంటి నీ కృపా కార్యములను బట్టి, అయా నీ శక్తి కార్యములను బట్టి నాయనా మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఈ రోజున ప్రారంభించబడినటువంటి అయా ప్రభువన సువార్త సప్తాహము అయా కార్యక్రమం బట్టి నాయనా మీకు స్తోత్రములు ప్రభువా. యూపీఎఫ్ ఎంతో విశిష్టముగా అయా మరిన ఆచార్యుల వారి ద్వారా ప్రభునైనా ప్రారంభించబడినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ప్రభునైనా ఉదయకాలమును ప్రభునైనా ప్రభాత స్తుతి ఆరాధన బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. అయా సంఘ ఆరాధన బట్టినైనా మీకు స్తోత్రములు ప్రభువా. అలాగే ఇప్పుడు ప్రభునైనా అయా సంధ్యాస్తుతిని బట్టినైనా మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఈ యొక్క సంధ్యాస్తుతిని బట్టి ప్రభునైనా ఈ యొక్క కార్యక్రమం బట్టినైనా మీరే మహిమ పొందుకుందురు గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా ప్రభు ఆచార్యుల వారికి నాయన మీరు ఇచ్చినటువంటి అయా దర్శనాన్ని బట్టి ప్రభునైనా అయా ప్రభు మీ సేవకుని బలపరిచి అయా యూపీఎఫ్లో ఉన్నటువంటి సేవకులందరూ కూడా ప్రభునైనా గొప్ప ఉజ్జీవముతో అయా మీ ఆత్మ నడిపింపులో ప్రభునైనా ఈ యొక్క కార్యక్రమంలో 7 రోజులు ప్రభునైనా సంపూర్ణముగా ప్రభునైనా నిన్ను గణపరిచినట్లుగా ఈ కార్యక్రమంలో మీరు జరిగించున్నందులకై మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సంధ్యాస్తుతి ప్రభునైనా ఆదరించి ఆఖరి వరకునైనా అయా ప్రతి ఒక్క అంశము ద్వారా మీరే మహిమ పొందుకుంది. అలాగే ప్రభువా చేరి వచ్చిన సేవకులందరినీ కూడా గొప్పగా బలపరచండి, దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధునటు మా పరమ తండ్రి ఆమేన్. అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి వందనాలు. ప్రార్థించిన పాస్టర్ ఎన్ రమేష్ డేవిడ్ నిట్ల గారికి వందనాలు.
మన మధ్యనున్న తల్లిగారు మిరియం తల్లిగారు వచ్చి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచడంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవాళే ఈ ప్రోగ్రాంకి రాగానే వాడతాననగానే ఇప్పుడే ఇచ్చేసారు నాకు పాట. అయినప్పటికీ మనమంతా ఆశగున్న ప్రాణం తృప్తిపరిచే దేవుడి, మరి నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు మనమందరం కూడా దేవుని కొరకు ఆశపడుతున్నాము. అందుకే ఈ సప్తాహాలు. మరి ఆ సందర్భాన్ని బట్టి ఈ పాట పాడాలని ఆశపడ్డాను. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నా
కొరకు గొప్పి ఆశించినట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన గారికి నా హృదయపూర్వక హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిలుచువారు అలయక బలము నొందెదరు. దేవునికి స్తోత్రం. పాట పాడి ప్రభు నామాన్ని కనపరిచిన తల్లిగారు మిరియాము గారికి వందనాలు. మరి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యనున్న పాస్టర్ సారీ లేఖన పారాయణం ధ్యానం చేసుకుందాం. మన మధ్యనున్న సిస్టర్ విక్టోరియా రాణి గారు వచ్చి మరి లేఖన పారాయణం 23వ కీర్తన ధ్యానం చేసింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాపరి దావీదు కీర్తన 23వ కీర్తన చదువుకుందాం. మొదటగా నేను చదువుతాను, తర్వాత దైవ శాఖలందరూ చదవాలని మనం చేస్తాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామం బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడి చిన్న మాటలను దీవించును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన రవిప్రసాద్ అయ్య గారికి, అధ్యక్షులు గారికి వందనాలు. హల్లెలూయా. లేఖన పారాయణము ధ్యానించిన మరి సిస్టర్ విక్టోరియా రాణి గారికి వందనాలు. ప్రార్థించుకుందాం. మన మధ్యనున్న పాస్టర్ ఇషాక్ గారు, కె ఇషాక్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మరి తన చిత్తానుసారంగా మరి అన్నగారి యొక్క హృదయంలో మరి చిన్న భారాన్ని బట్టి సువార్త సప్తాహం అనే ఈ యొక్క 7 రోజులు జరిగే ఈ యొక్క మహోత్సవం వేడుకను బట్టి, సువార్త వేడుకను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. మరి 3వ కూడికలో ఇలా చేరి ఐక్యత కలిగి ప్రభువుని స్తుతించడం మనకెంతో ఆశీర్వాదకరంగా ప్రయోజనం భావించి మనకి ఏర్పాటు చేసిన కూడికను బట్టి ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నాయనా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు 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 స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ప్రభువా నాయనా నీకు వందనాలు. ఉపయోగపని బట్టి నాయన నీకు వందనాలు. అయ్యా నాయన నీ కార్యాలు నూతనపరిచి, అయ్యా నీ కార్యాలు నూతనపరిచి నా తండ్రి నడిపిస్తున్నందుకు నాయన నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ప్రభువా అయ్యా నాయనా నీకు వందనాలు తండ్రి. నాయన
ఈ నెలలో ప్రభు నాయన నా తండ్రి నవంబర్ మాసంలో ప్రభు నా తండ్రి నాయన మీరు ఒక నూతన కృపను నాయన యూపీఎఫ్కు అనుగ్రహించినందుకు నాయన నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. అయ్యా నాయన నీకు వందనాలు. స్వార్థ సప్తాహాన్ని బట్టి నాయన నీకు వందనాలు. జరిగే నాయన ఈ యొక్క 7 దినాలు అయ్యా ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం జరిగే ప్రార్థనా కూడికలను బట్టి నాయన నిన్ను స్తుతిస్తున్నాము నా తండ్రి. ఆయా దైవజనులను బట్టి నాయన నీకు వందనాలు, అభిషక్తులను బట్టి నాయన నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. అయా స్థానిక సంఘాన్ని బట్టి నాయన నీకు వందన, స్థానిక దైవజనులను బట్టి నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా అన్నగారు రవి అన్నగారిని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు ప్రభా. యూపీఎఫ్ని ప్రభా, దైవజనులు ప్రభా, ఒక నియమం నిబంధనల ప్రకారం ప్రభా నాయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి నాయన నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఇందుకొరకు నాయన కష్టపడుతున్న వారిని, సంఘాలను బట్టి నా ఏర్పాటు చేసుకున్న సంఘాలను బట్టి నాయన నీకు వందనాలు, దైవజనులను బట్టి, కాపర్లను బట్టి నాయన నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క 7 దినములు నా తండ్రి ఏ సంఘాల్లో అయితే నా తండ్రి నాయన ఈ కుడికలు ప్రభావ జరుగుతున్నాయో ఆ సంఘాలన్నీ మీరు ఆశీర్వదించండి అయ్యా. నాయన నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా ఇది నీ పని నా తండ్రి నడిపిస్తున్నందుకు నాయన నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. జరిగే ఈ కూటాన్ని బట్టి నాయన, కూడికను బట్టి నాయన అయ్యా నిన్ను స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహింపరుస్తూ మరొకసారి నాయన యూపీఎఫ్ని మీరు జ్ఞాపకం చేసుకొని నీ కార్యాలు నూతన పరుస్తూ నా తండ్రి నడిపిస్తున్నందుకు నాయన నీకే వందనాలు. పౌర్ణిమ కమిటీని బట్టి నాయన నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఆఫీస్ బేరర్స్ని బట్టి నాయన నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఎగ్జిక్యూటివ్ని బట్టి నాయన నీకు వందనాలు, ఆర్గనైజ్ మెంబర్స్ని బట్టి నాయన నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభా. ఎమెండమెంట్ G12 ప్రభా, వారిని బట్టి కూడా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. జరుగుతున్న ఈ కార్యం అంతటి ప్రభు, ఈ గొప్ప పనిని అయా ఈ యొక్క పనిని నా తండ్రి ప్రారంభించిన వాడు నువ్వే, కొనసాగింప చేసేవాడు నువ్వే నా తండ్రి. అయినా మీ దైవజనుల మధ్యలో మీరుండి ఈ కార్యాలన్నీ మీరే నడిపించి మీ నామమునికి మహిమ, ఘనత, ప్రభావం మీరు మాత్రమే పొందుకోవడమని ఈ ప్రార్థన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. సమయాన్ని బట్టి వందనాలు అన్నగారికి వందనాలు, దైవజనులకు వందనాలు, అధ్యక్షుల వారికి వందనాలు. ప్రార్థించిన పాస్టర్ ఇసాక్ గారికి వందనాలు. మరలా ఒక పాట పాడి ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. మన మధ్యనున్న జె సమయలు గారు, బాలుడైన సమయలు గారు వచ్చి నీ నామమును స్తుతింతును అనే పాట పాడుతూ, దయచేసి గమనించండి, పాటలు పాడేవాళ్ళు 2 వచనాలు మాత్రమే పాడాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. 3వ కోడికలో ప్రవేశపెట్టిన దేవునికి వందనాలు, వచ్చిన సేవకులందరికీ వందనాలు, మా రవి అన్నకు వందనాలు, నీతిమంతుడికి నిత్యమిందు. అందుని బట్టి ఒక శ్లోకం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమందు బైబులను ధ్యానించువారు ధన్యులు. దేవుడిచ్చిన జ్ఞానంతో ఈ శ్లోకం నేను రాశా. బాగుంటే మళ్ళీ నాకు కాల్ చేయండి. నీ నామము స్తుతియంతును నిఖిలాలోక పూజుడా, నీ నామము స్తుతియంతును నిఖిలాలోక పూజుడా. అనుదినము నీ సేవనే చేతునయ్యా, అనుదినము నీ సేవనే చేతునయ్యా. నీ నామము స్తుతియంతును నిఖిలాలోక పూజుడా.
నీవైన సర్వేశ్వరా ఆది అంతమునైన అమరుండవు. సర్వము నీవైన సర్వేశ్వరా ఆది అంతమునైన అమరుండవు. శరణము నీవే కరుణించు దేవా, శరణము నీవే కరుణించు దేవా. నీ నామము స్తుతింతును, ఇది నాలో అనుదినము నీ సేవనే చేతునయ్యా, అనుదినము నీ సేవనే చేతునయ్యా. నీ నామము స్తుతింతును, నిఖిలాలు తరతరములలో నీవే ప్రభు, యుగ యుగములలో నీవే ప్రభు. తరతరములలో నీవే ప్రభు, యుగ యుగములలో నీవే ప్రభు. జీవము గల మా దేవాది దేవా, జీవము గల మా దేవాది దేవా. నీ నామము స్తుతింతును, నిఖిలాలు నామముగా. అనుదినము నీ సేవనే చేతునయ్యా, అనుదినము నీ సేవనే చేతునయ్యా. నీ నామము స్తుతింతును, నిఖిలాలు నామముగా. హల్లెలూయా. ఇంకో పాయింట్ ఉంది కానీ 2 పాయింట్లే అన్నాడు అధ్యక్షులు గారు. పాట పాడి ప్రభు నామాన్ని కనపరిచిన సమీలు పాస్టర్ గారికి వందనాలు. లేఖన పారాయణం ధ్యానం చేసుకుందాం. మన మధ్యనున్న బ్రదర్ పాస్టర్ గారు మరి సునీల్ గారు వచ్చి లేఖన పారాయణం కీర్తనలు 1వ అధ్యాయం ధ్యానము చేస్తారు. మొదటి కీర్తన చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగును నడక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును. ప్రార్థించిన సేవకులు సునీల్ గారికి హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థించుకుందాం. మన మధ్యనున్న పాస్టర్ అబ్రహాం గారు వచ్చి ప్రార్థిస్తారు. పాస్టర్ అబ్రహాం గారు.
అందరు తలలు వంచుదాం, కళ్ళు ముద్దాం. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా యేసయ్యా, నీకే వందనాలయ్యా. నా ప్రార్థన ఆలకించు. ఆయన సువార్త అనే సప్తము గురించి నేను ప్రార్థన చేయుచున్నానయ్యా. దేవానికి స్తోత్రమయ్యా. 7 రోజులు ప్రార్థన ఉందయ్యా. జరగవలసిన నీ కోరికను దీవించి ఆశీర్వదించుము. ఆయన దేవానికే వందనాలు. 7 రోజులు మాకు తోడుగా ఉండి నడిపించుము. ప్రభాకర స్తుతి ఆరాధన ఓసన్న మందిరంలో ఘనంగా జరిగించినందుకు నీకు వందనాలయ్యా. 2వ దేవ సంఘ కోటిక తండ్రి యెరూషలేము మందిరంలో జరిగించినందుకు నీకే వందనాలయ్యా. 3వ దేవానికి స్తోత్రములు. నాయన లోక గారు తండ్రి యెరూషలేము మందిరంలో సంధ్యాస్తుతి ఆరాధన ఘనంగా జరిగిస్తావని నమ్ముచున్నాను. దేవానికి స్తోత్రము. నాయన ఈ 7 రోజులు ఘనంగా జరిగిస్తావని నమ్ముచున్న దేవానికి స్తోత్రము. నాయన దేవానికి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా జరిపించే దేవుడు అయ్యా, నీకే స్తోత్రము. దేవా నీకే వందనాలు. రవిప్రసాద్ గారిని దీవించి ఆశీర్వదించయ్యా. వారి ఆరోగ్యం దయచేయ్యా, నీకే స్తోత్రమయ్యా. లోక గారి సంఘంను దీవించి ఆశీర్వదించయ్యా. వాళ్ళ 2 కుమారులను దీవించి ఆశీర్వదించయ్యా. భార్యను దీవించి ఆశీర్వదించు. తండ్రి గారిని దీవించి ఆశీర్వదించయ్యా, నీకే స్తోత్రమయ్యా. నాయన దేవ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇప్పుడు ప్రతి నాయన సేవకుల్ని దీవించి ఆశీర్వదించు. ఇక్కడికి వచ్చిన సేవకుల్ని దీవించి ఆశీర్వదించు. వాళ్ళ కుటుంబాలని దీవించి ఆశీర్వదించు. దేవ వాళ్ళ సంఘాలని దీవించి ఆశీర్వదించు. వాళ్ళ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించు. పేరుని దీవించి ఆశీర్వదించు. దేవానికి స్తోత్రము. రేపు జరగబోయే కార్యక్రమం దేవానికి స్తోత్రము. నాయనకి ఈ చేతులకు అప్పగిస్తున్నాను. దేవానికే వందనాలు తండ్రి. ఆయన 11వ తారీఖు దేవానికి స్తోత్రం. పెంటెకోస్తు మందిరంలో ప్రభాకర స్తుతి ఆరాధన బాలశౌరి గారి సంఘము. దేవానికి స్తోత్రం. ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు. ఆ సంఘాన్ని దీవించి ఆశీర్వదించు. వాళ్ళని బలపరచు, స్థిరపరచు. దేవానికి స్తోత్రం. రేపు మధ్యాహ్నం అగేప ప్రార్థన మందిరములో జరుగుతున్నది తక్కెళ్ళపాడు. దేవానికి స్తోత్రం తండ్రి. సంఘ కోడిక దీవించి ఆశీర్వదించు. వారి సావుడి గారిని దీవించి సంఘాన్ని దీవించి కుమారులను దీవించి ఆశీర్వదించయ్యా. రేపు సంధ్యా స్తుతి ఆరాధన వేతవులు ప్రార్థన మందిరములో జరుగుతున్న గుంటూరు దేవానికి స్తోత్రం. వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచు. దేవానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించు. ప్రతి ఒక్క సేవకుని దీవించి ఆశీర్వదించు. ప్రతి ఒక్క వాళ్ళ బిడ్డలను దీవించవచ్చు. వాళ్ళ సంఘాన్ని దీవించి ఆశీర్వదించయ్యా. అందరికి ఆరోగ్యము, శాంతి, సమాధానం దయచేయమని వేడుకుంటున్నా. ముఖ్యంగా తండ్రి రవికుమార్ ప్రసాద్ దేవానికి స్తోత్రం. అయ్యగారిని దీవించి ఆశీర్వదించు. మంచి ఆరోగ్యం దయచేయానికి మంచి ఆరోగ్యం దయచేసి దీవించి ఆశీర్వదించయ్యా. నాయన నీకే స్తోత్రం తండ్రి. నాయన జరగబో కార్యక్రమం మొత్తం నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. ఈ 7 రోజుల కార్యక్రమం నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నువ్వు సక్రంగా జరుపుతావు నమ్ముచు యేసు నామములు అడిగి వినయముతో వేడుకుంటున్నాను తండ్రి. ప్రార్థించిన తండ్రి గారు పాష గారు అబ్రహాం అయ్య గారికి వందనాలు. ఈ క్షణాన మరొక పాట పాడుకొని ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. మన మధ్యనున్న పాస్టర్ బి రత్నబాబు గారు సజీవుడైన యేసయ్య అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. చక్కని పాట పాడుకొని దేవుని మహిమపడతాం. సజీవుడవైనా
యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనందగలుగాను. ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనందగలుగాను. సజీవుడవైనా యేసయ్యా
చేయి విడువక నడిపించుచున్నది నీవే. పరమరాజము మహిమతో నింపుటకు అనుగ్రహించితివే. పరిపూర్ణమైనది ఉపదేశము పరమరాజములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే. పరిపూర్ణమైనది ఉపదేశము అవకాశం దయచేసిన రవిప్రసాద్ అన్న గారికి ప్రభు నా హృదయ వందనలు, అలాగే అధ్యక్షుల వారికి వందనాలు. పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచిన పాస్టర్ బి రత్నబాబాయి గారికి వందనాలు. మరి క్షణన లేఖన పారాయణం కీర్తనలు 121వ అధ్యాయము. మరి మన మధ్యనున్న పాస్టర్ పి రమేష్ గారు వచ్చి మరి లేఖన పారాయణం ధ్యానము చేస్తారు. కీర్తనలు 121వ అధ్యాయము. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదములను తొట్టిల్లనివ్వడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. జీవముగల దేవుడు ఈ వాక్యాన్ని మనందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. అన్నగారికి హృదయపూర్వకమైన వందనాలు. ఈ క్షణాన ప్రార్థన చేసుకుందాం. మన మధ్యనున్న మరి పాస్టర్ రాయప్ప గారు వచ్చి పాస్టర్ రాయప్ప గారు వస్తారు, మనల్ని అందరినీ ప్రార్థనలో నడిపిస్తారు. అంత తలలో ఉంచుదాం, కళ్ళు ముద్దాం. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా రవిప్రసాద్ అయ్య గారికి నా వందనాలు, అధ్యక్షుల వారికి, సెక్రటరీ గారికి కూడా నా వందనాలు, చేరువచ్చిన దైవ సేవకులందరికీ వందనాలు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో మీ కృపాబాహుళ్యతను బట్టి ప్రభువా, దైవజనులను మీరు దర్శించి వారితో నాయన యొక్క సత్యమును బయలుపరిచి ఈ రీతిగా ఈ కోడికలు జరిగిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడచిన 2 కోడికలు కూడా ఎంతో మీకు మహిమకరంగా ఏర్పాటు చేసుకున్న వారికి ఆశీర్వాదకరంగా, చేరి వచ్చిన దైవ సేవకులందరికీ దీవెనకరంగా మీరు జరిగించినందుకు స్తోత్రాలు. ఈ యొక్క 3వ స్తుతి కోడికలో కూడా మీ సన్నిధి మాతో ఉంచి దైవజనులను అనేక మందిని నడిపించి ఈ రీతిగా పాటల ద్వారా
బైబిల్ పఠనం ద్వారా, ప్రార్థన ద్వారా మిమ్మల్ని మయపరుచుకునే కృపించినందుకు స్తోత్రాలు. ఇప్పటి వరకు మీరు మాతో ఉన్న విధానం బట్టి వందనాలు. జరగవలసిన కార్యం అంతట్లో కూడా ప్రభువా మీ సన్నిధి మాతో ఉంచి దైవజనులను మీ ఆత్మతో అభిషేకించి మీ సేవలో బలముగా వాడుకుని మయం పొందమని ఈ సమయం అంతటిని మీ కృపగల స్థాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో అడిగి వేడుకొని పొంది నామ పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవ సేవకులు రాయప్ప గారికి వందనాలు. ఈ క్షణాన మరొక పాట పాడుకొని ప్రభు నామాన్ని కనపరుద్దాం. మన మధ్యనున్న డేవిడ్ గారు, వల్లూరి డేవిడ్ గారు వచ్చి అక్షయుడ ఆది అంతము అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సువార్త సప్తాహం అనేటటువంటి గొప్ప కార్యక్రమాన్ని జరిగించడానికి దేవుని యొద్ద నుంచి ఆజ్ఞను పొందుకొని యూపీఎఫ్లో ఉన్నటువంటి దైవ సేవకులందరినీ కూడా సువార్త కార్యక్రమంలో మరి ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి దైవజనులు మరి ఆచార్య పిబి రవిప్రసాద్ గారికి నా హృదయపూర్వక వందనాలు. చేరికుడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ పాట నేను అనేక సంవత్సరాల క్రితం, దాదాపుగా 7 సంవత్సరాల క్రితం రాయడం జరిగింది. అవకాశం అడిగినప్పుడు ఈ పాట పాడతానన్నాను. అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా వందనాలు. అక్షయుడా ఆదియు అంతము లేనివాడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, నా తండ్రి కుమార శుద్ధాత్మ దేవా, నా తండ్రి కుమార శుద్ధాత్మ దేవా, నా ఆత్మతో సత్యముతో ఆరాధించెదను, నా గళముతో బలముగా కీర్తింతును, నా ఆత్మతో సత్యముతో ఆరాధించెదను, నా గళముతో బలముగా కీర్తింతును. అక్షయుడా ఆదియు అంతము లేనివాడా. స్తోత్రం. అవునయ్యా, నువ్వు అక్షయుడైన దేవుడవు. స్తోత్రం.
నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. పాట పాడి మరొక మ్యాథ్యూస్ అన్న గారిని జ్ఞాపకం చేసిన డేవిడ్ గారికి హృదయపూర్వకమైన వందనాలు. లేఖన పారాయణం 15వ సంకీర్తన మన మధ్యనున్న పాస్టర్ స్టీవెన్ కరణం గారిని ధ్యానం చేస్తారు. పారాయణ ఇక్కడ రాశా రైట్, మంచిదండి. ఈ సమయంలో మన యూపీఎఫ్లో చక్కని కార్యక్రమాలు ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా. సో ఇంత చక్కటి కార్యక్రమాలను జరిగిస్తున్నటువంటి మరి మన అధ్యక్షులైనటువంటి అయ్యగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. యూపీఎఫ్ని ఈ రీతిగా నడిపిస్తున్నందుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకన్నా వాక్యాన్ని కూర్చొని పలకడం కంటే నించొని పలకడం బెటర్ అనిపించింది. కొంచెం చిన్న మార్పు. కొంచెం లేచి నిలబెడతారా? కొంచెం లేచి నిలబెడదాం. వాక్యాన్ని మనం సంఘంలో చెప్తున్నప్పుడు నిలబడి చదవమంటాం, మనం ఎందుకు కూర్చొని మరి మాట్లాడాలి? రైట్. 15వ సంకీర్తన దావీదు మహారాజు రాసిన సంకీర్తన 15వ సంకీర్తన చదువుతున్న నా తర్వాత దయచేసి మీరు కూడా చెప్పాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు. నిరపరాధిని చిరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. దేవుడి మాటలు మన వినికిడందు దీవించును కాక. అవకాశం ఇచ్చిన అయ్యగారికి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ. పాస్టర్ స్టీవెన్ గారికి వందనాలు. ఈ క్షణాన ప్రార్థనలో మరి మన మధ్యనున్న ఆర్గనైజింగ్ కమిటీ నెంబరు ఇస్రాయేల్ గారు, పాస్టర్ ఇస్రాయేల్ గారు వచ్చి ప్రార్థిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరం తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా పియా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రము తండ్రి. స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. అత్యున్నత సింహాసనాసీనుడా నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి. అయ్యా మరి ప్రభువా, మరి తండ్రి చల్లటి వేళలో ప్రభువా, అయ్యా సంధ్యారాగములు నాయనా, అయ్యా ఈ సాయంత్రకాల సమయం ముందు ప్రభువా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రము నాయనా. అయ్యా మేమందరము తండ్రి ప్రభువా ఇదిగో మీ దాసులుగా కూడి ప్రార్థిస్తుండగా ప్రభువా మీరు సహాయం చేయండి నాయనా. అయ్యా మా యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రభువా. అయ్యా మా ప్రార్థన మీరు ఆలకించండి నాయనా. అయ్యా మా ప్రార్థన మీరు అంగీకరించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. అయ్యా మరి ప్రభువా ఈ సంధ్యారాగంలో నాయనా, అయ్యా మేము తండ్రి ప్రభువా ఇదిగో ప్రభువా మా ప్రార్థన తండ్రి నైవేద్యంగా ప్రభువా ఇదిగో మా ప్రార్థన దహన బలిగా అర్పిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం ప్రభువా, నీకు స్తోత్రములు నాయనా, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా. అయ్యా మీ దాసుడు నాయనా ఆచార్య పిపి రవిప్రసాద్ దగ్గర బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా మీ సన్నిధిలో ప్రభువా మీ దాసుని బలపరచండి నాయనా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఇంకా నాడు ప్రభువా దావీదు మీద ప్రభువా నీ కృప ఎలాగ నిలిపి ఉన్నావో ప్రభువా, ఇదిగో మీ దాసుని మీద ప్రభువా నిరంతరము నాయనా అయ్యా ఇదిగో మీ కృపని నింపమని ప్రార్థిస్తున్నాము నాయనా. అయ్యా నీ దాసుని మీద మీ కృపను నింపమని ప్రార్థిస్తున్నాము నాయనా. ఆనాడు దావీదుకు తోడుగా ఉన్నట్లుగా ప్రభువా మీ దాసుడికి తోడుగా ఉండండి ప్రభువా, నీకు స్తోత్రాలు నాయనా. అపాయమేమి నీకు రాదు, ఏ తెగులుని గుడారానికి సమీపించదని సెలవిచ్చిన లేఖనము ప్రకారంగా తండ్రి మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి నాయనా. అయ్యా ఆచార్య పిపి రవిప్రసాద్ జ్ఞాపకం చేసుకోండి నాయనా. అయ్యా తనకు వచ్చిన ప్రతి దర్శనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. అయ్యా ముందున్న తరాలకి ఒక మాధురికరంగా ఉంచండి నాయనా. అయ్యా ముందున్న తరాలకి నాయనా అయ్యా ఒక దర్శనముగా నాయనా, అయ్యా ఒక మార్గదర్శిగా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా యొక్క సువార్త సతాహంలో నాయనా అయ్యా మీరుండండి అని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా స్థలాల్లో తండ్రి ప్రభు ప్రార్థన కార్యక్రమాలు జరగబోతుండగా ప్రభువా ఇదిగో మీరే ఆది నుంచి అంతవరకు తండ్రి ప్రభువా 17వ తారీఖు వరకు జరగబోతున్నా అయ్యా ప్రతి ప్రార్థన క్రమాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. ఎవరెవరైతే తండ్రి ప్రభు పాటలు పాడేవాళ్ళు, ప్రార్థన చేసేవారు నాయనా, అయ్యా మరి తండ్రి ప్రభు వాక్యాన్ని ధ్యానించేవారు ప్రభువా, అయ్యా మరి ప్రభు వాక్యాన్ని ప్రారాయణం చేసేవారు తండ్రి అయ్యా నిలబడుతున్నారు ప్రభు, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయనా, నీకు సూత్రాలు. అయ్యా మా యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ లో నైనా అయ్యా మా ప్రెసిడెంట్ గారిని జ్ఞాపకం చేసుకోండి నాయనా. అయ్యా కర్రా జోసఫ్ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మరి ప్రభు బలపరచుండి నాయనా, ఆరోగ్యం ఏంటి నాయనా. అయ్యా ఇంకా ముందున్న తరాలకి ఆశీర్వాదకరంగా మార్చండి నాయనా. అయ్యా మా కమిటీ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయనా. అయ్యా ఆఫీస్ బ్యారస్ ని జ్ఞాపకం చేసుకోండి నాయనా. అయ్యా సెక్రటరీ గారిని జ్ఞాపకం చేసుకోండి నాయనా. అయ్యా ట్రెజరర్ గారిని జ్ఞాపకం చేసుకోండి నాయనా. అయ్యా వైస్ ప్రెసిడెంట్ గారిని జ్ఞాపకం చేసుకోండి నాయనా. అయ్యా మరి ప్రభా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులని జ్ఞాపకం చేసుకోండి, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులని జ్ఞాపకం చేసుకోండి నాయనా, మీ స్తోత్రాలు. ఇయో ఈ సాయంత్రకాలం మందు నాయనా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రభా. అయ్యా మరి ప్రభా వచ్చిన ప్రతి బిడ్డని తండ్రి ప్రభా అయ్యా ప్రతి దైవ సేవకుని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరే బలపరచండి నాయనా. ఇక ముందున్న సమయాన్ని కూడా ప్రభా మీ కృపగల హస్తాలకు అప్పచెబుతున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు. ఇదిగో ముందున్నది అంతా కూడా ఇదిగో క్రమంగా మర్యాదగా జరిగించండి ప్రభా. ఎక్కడ దుష్టుడికి త్రోవ లేకుండా ప్రభా, ఎక్కడ దుష్టుడు ఇక్కడ పని చేయకుండా తండ్రి యేసు నామములో ప్రతిబెదిన దుష్ట క్రియలను యేసు నామములో బంధిస్తాము ప్రభా, నీకు స్తోత్రాలు. ఇప్పుడే ఇక్కడ పరిశుద్ధాత్మ నుంచి నాయన ఇదిగో నెమ్మదిని సమాధానాన్ని మీరు కలుగుచ్చామని ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు. అనేకమైన వారి హృదయాలు తండ్రి కలవరం లేదు ప్రభా, అయ్యా నెమ్మది లేదు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా సాయంత్రకాలం మందు మీ దాసుడు ప్రతి హృదయములో అయ్యా నెమ్మది కలుగుచేయండి, సమాధానాన్ని కలుగుచేయండి ప్రభా. అయ్యా జరగబోతున్న ప్రతి క్రమాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి, అయ్యా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయనా. అయ్యా మరి ప్రభా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రభా అయ్యా దైవజనుడు లోకాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయనా. అయ్యా తన చేస్తున్న పరిచర్య సేవ తండ్రి అయ్యా తన బిడ్డల్ని కుటుంబాన్ని తన సంతతిని అంతని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అయ్యా చిరకాలము తండ్రి అయ్యా నీ మందిరంలో నివాసం ఉంచుకొని తండ్రి అయ్యా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు వెంట వెళ్ళడానికి మీరు సహాయం చేయండి ప్రభా. అయ్యా కృప కలిగినట్లుగా మీరు సహాయం చేయండి అయ్యా, మీ కృప వంశమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అయ్యా నీ కొందనాలు కుడి వచ్చిన ప్రతి బిడ్డల మీద తండ్రి ప్రభా మీ దాసులందరి మీద మీ కృప నిలిచినట్లుగా ప్రార్థిస్తున్నాము ప్రభా, సహాయం చేయండి. మా గుంటూరు పట్టణంలో తండ్రి ఇగో ఈ యొక్క యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ అనేకమైన సంఘాలకి ఆశీర్వాదకరంగా మార్చండి నాయన, అనేకమైన సంఘాలు దీవెనకరంగా ఉంచండి ప్రభా, నీకు స్తోత్రాలు. ఏ దుష్టుడు ప్రభా ఏక ప్రభా వ్యవస్థ మీద తండ్రి ఈ యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ మీద ఏ దుష్టుడు కొన్న వండకుండా ప్రభా యేసు నామములో ప్రతిబింబించిన దుష్ట కన్నులు కూడా కాల్చివేస్తున్నాము ప్రభా, నీకు స్తోత్రాలు. మీ రక్తము ప్రోక్షించండి నాయన, నీకు స్తోత్రాలు. అయ్యా నీ అగ్ని కంచి ఉంచండి నాయన, యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ మీద అయ్యా మీ అగ్ని కంచి ఉంచండి నాయన. అయ్యా మీరు క్రమముగా తండ్రి ఇగో మీ చిత్తానుసారంగా తండ్రి ఇది ముందుకు నడిపించండి ప్రభా. అయ్యా మరి ప్రభా దీర్ఘాయునిచ్చి మీద ఆసుడికి తండ్రి అయ్యా ఈ అవస్థని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాము ప్రభా, నీ కృప చూపించండి తండ్రి, నీకు స్తోత్రాలు. నిలబడిన ప్రార్థన చేస్తున్న నన్ను కూడా బలపరిచి కాపాడమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్, హల్లెలూయా. మరి ఈ సమయాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి అలానే ఆచార్య పిపి రవిప్రసాద్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను.
ప్రార్థించిన పాస్టర్ ఇస్రాయిల్ గారికి హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయాన మరి మన మధ్యనున్న బ్రదర్ అంతయ్య గారు వచ్చి ఓ పాట పాడి రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా అనే పాట పాడి ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ఆహ్వానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సువార్త సప్తాహానికి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. దేవునికి వందనాలు. ఆచార్య పిబి రవిప్రసాద్ గారికి, సెక్రటరీ గారికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అందరికి వచ్చిన పాట కలిసి పాడదాం, చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఈ సాయంత్రకాలం అందరం కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. అందరికి వచ్చిన పాట. నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. పాడదాం కలిసి. నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా ఉండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనస ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం కలదు. ఈ సంధ్యాస్థుతిలో నీవిచ్చే దీవెనలు కలవు. ఆ చరణం ఒకటే మారుతుంది. స్తోత్రం.
యేసయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. స్తోత్రం. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఈ సాయంత్రకాలం సంధ్యాస్తుతికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి శుభాభివందనాలు. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి హృదయపూర్వక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన బ్రదర్ అంతయ్య గారికి వందనాలు. ఆర్గనైజింగ్ మెంబరు పాస్టర్ స్టెల్సన్ గారు లేఖన పారాయణం సంకీర్తన 128వ. అందరు లేచి నిలబడదాం. స్టీఫెన్ అన్న మంచిగా నిల్చోబెట్టి చదివిచ్చారు, మళ్ళీ నేను కూర్చోబెట్టి చదివిస్తే అవమానం. అందరు లేచి నిలబడదాం. ఇది ఎక్సర్సైజ్ అనమాట, సీట్ అండ్ డౌన్ అన్నట్టు, అప్ అండ్ డౌన్ అన్నట్టు. మంచిది. కీర్తన చదువుకుంటూ ప్రభునామను బయలుపడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు
ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఈ మాటలు ప్రభు మన వినికిలో ఫలింప చేయనుగాక. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తాను. పాస్టర్ స్టెల్సన్ గారికి హృదయపూర్వకమైన వందనాలు. ఈ క్షణాన ప్రార్థించుకుందాం. మన మధ్యనున్న పాస్టర్ కె ప్రభుదాసు గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. అందరి తలలు ఉంచుదాం, కళ్ళు మూద్దాం. ఈ పరిచర్య కొరకు, ఇక్కడికి వచ్చిన దైవ సేవకులందరి కొరకు, వారి సేవా నిమిత్తము కొరకు, సంఘాల నిమిత్తము కొరకు ప్రార్థిస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా దయగల తండ్రి నీ స్తోత్రాలు. నిజంగా ప్రభువా నేను ఆ మహిమార్థమై యూపీఎఫ్ సహవాసంలో ప్రభువా మరి ఆచార్య పివిరావు ప్రసాద్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిజంగా ప్రభువా సేవకులు ప్రభువా అనేక సంఘాలు దీవించబడటానికి మీరు ఏర్పాటు చేసిన ప్రభువా ఈ సువార్త సప్తాహం బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మరి ఈ దినాన ప్రారంభించారు ప్రభువా అయ్యా. ఈ మొదటి దినంగా ఉదయకాలం హోసన్న ప్రార్థనా మందిరంలో చక్కగా మీరు జరిగించిన ప్రభా స్తుతి ఆరాధన బట్టి వందనాలు. అలాగే ప్రభువా శేఖర్ సల్మాన్ గారి చర్చిలో ప్రభా చక్కగా మీరు జరిగించిన ఆరాధన బట్టి వందనాలు. ఈ సాయంత్రం వేళ ప్రభువా మరి జోసఫ్ భాయ్ గారు వారి లోకా గారు అయ్యా వారి సహవాసం ఆయన ప్రభు చర్చిలో జరిగిస్తున్న ప్రభా ఈ యొక్క ఆరాధన బట్టి నేను స్తుతిస్తున్నాను. దయగల తండ్రి వందనాలు. నీ మహిమార్థమై ప్రభువా ఈ దినమంతా చక్కగా జరిగించిన ప్రతి ఆరాధన బట్టి నేను స్తుతిస్తా ఉన్నానయ్యా. ఈ సమయంలో ఇప్పటివరకు ప్రార్థించిన నీ బిడ్డలను బట్టి నాయన దైవశాఖలందరిని బట్టి వందనాలు. చక్కగా పాటలు పాడిన నీ పిల్లలందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభువా రేపటి దినమును జరగబోతున్న ప్రభువా అయ్యా ప్రతి ఆరాధన బట్టి ప్రభా సురాధన బట్టి నాయన సాయంత్రం సంధ్యారాగ ఆరాధన బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ప్రార్థన ప్రతి సహవాసాన్ని దీవెనకరంగా ఆశగారు మీరు జరిగించని ప్రభా. అలాగే నీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కృప దయచేయండి అయ్యా. ప్రతి సంఘానికి క్షేమాన్ని ఇవ్వండి ప్రభా. ప్రతి సంఘంలో జరుగుతున్న ఆరాధన ప్రభా అయ్యా సంఘానికి దీవెన ఆశీర్వదకలిగినట్లుగా నీ ఆత్మ నింపి నడిపించి నీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ జరుగుతున్న ఈ ప్రార్థన అంతని మీరు ఆశ్రయిస్తుంది స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా జోసఫ్ భాయ్ గారిని బట్టి నేను స్తుతిస్తా ఉన్నానయ్యా. అలాగే లోక గారిని బట్టి వందనాలు. ఇచ్చిన ఈ పరిచయని మీరు ఆశీర్వదించండి, కుటుంబాన్ని దీవించండి, పాసం గారిని దీవించండి ప్రభా. యా నీ సన్నిధి ప్రభా నిత్యము ప్రభా ఈ సహవాసం మీద ఉంచిన ఆయన నీ భద్రత క్షేమం ప్రభా ఈ పరిచయ అభివృద్ధి ప్రభా నీకు మహిమకరంగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా సెక్రటరీ గారిని బట్టి వందనాలు, అధ్యక్షులను బట్టి వందనాలు ప్రభా, ప్రెసిడెంట్ గారిని బట్టి వందనాలు ప్రభా, ట్రెజరీ గారిని బట్టి వందనాలు. వీరందరి బట్టి స్తుతిస్తా ఉన్నాను. యూపీఎఫ్లో ఉన్న ప్రతి సేవకుని కుటుంబాన్ని ప్రభా నీ దయగలాసంలో భద్రపరిచి వారి పరిచయ కుటుంబాలను మీ దీవించి క్షేమాన్ని గురించి నీకు మహిమ తెచ్చుకున్న స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటూ పొందిన పరలో తండ్రి ఆమేన్. ఈ సమయం ఇచ్చిన మరి యూపీఎఫ్ సహవాసం అంతటికి నా హృదయపు వందనాలు. ప్రార్థించిన పాస్టర్ కె ప్రభుదాస్ గారికి వందనాలు. ఈ సమయాన మన మధ్యనున్న మరి సిస్టర్ లూయిస్ ఫేత్ గారు పాట పాడి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. పెద్దలు రవిప్రసాద్ అన్న గారికి అలాగే సువార్త సప్తాహ సమకూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామములో శుభవందనాలు. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవదేవునికి మహిమ కలుగును గాక. నీతో ఉంటే జీవితం నేను మాత్రమే నేను నమ్మానయ్యా అనే పాట పాడుకుందాం. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్య అనే పాట పాడుకొని ప్రభువుని మహింపడదాం. నీను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం
యేసయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా కృప చూపు